నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీసెస్ పరిచయం చేస్తున్నాం కదా మీకు. సో ప్రస్తుతం మనం నెల్లూరు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం కాబట్టి దీని అడ్రస్ మీకు ఒకసారి చెప్పేస్తాను. సో అక్షిత హాస్పిటల్ పక్కనే ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, జగదీష్ నగర్ 3rd లైన్, పావని పినాకిని అపార్ట్మెంట్లో 115 అండి ఫ్లాట్ నెంబర్. మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఈ బ్రాంచ్ ఆఫీస్కి బ్రాంచ్ మేనేజర్గా రాజు గారు ఉన్నారు. రాజు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. వెళ్ళిపోదామా? అపార్ట్మెంట్లోనే 2 బోర్డులు కనిపించినాయి మాకు. సో మళ్ళీ వేరే దగ్గర కంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారన్న ఉద్దేశంతో సేమ్ అపార్ట్మెంట్లో ఈ నెల్లూరు బ్రాంచ్కి సంబంధించినటువంటి విషయాలు, పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళ కెరీర్ వైపు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు. మరి ఇక్కడ పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడాప్ట్ అవ్వగలుగుతారా ఆ కల్చర్కి? కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. సో ఆ స్టేట్లో ఎలా ఉంటుంది, ఈ స్టేట్లో ఎలా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్ళు తాపించలేం. సో అట్లేంటంటే పిల్లవాడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు ప్లేస్మెంట్ సెల్లో పర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. హాయ్ రాజ్ గారు. మీ ఆఫీస్ చాలా బాగుంది. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ అయింది ఏంటంటే మీ అపార్ట్మెంట్లోనే 2 బోర్డులు కనిపించినాయి మాకు. మరి ఈ లొకేషన్కి రావడానికి మాకే అంత కన్ఫ్యూజన్ అనిపించిందంటే పిల్లలకి ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ 2 బోర్డుల కాన్సెప్ట్ ఏంటి అసలు? మనం యాక్చువల్గా 2024లో పైన ఉంది ఆఫీసు. సో దానికి యాక్చువల్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాల్సి ఉంది. బట్ ఆల్రెడీ వాళ్ళకి అలవాటు అయి ఉన్నది. సో మళ్ళీ వేరే దగ్గర కంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారన్న ఉద్దేశంతో సేమ్ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్ 115కి మార్చడం జరిగింది మేడం. సో దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. జస్ట్ అది లాస్ట్ ఇయర్ 3rd ఫ్లోర్, ఇది 1st ఫ్లోర్ మేడం. అంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాలి. అటు వెళ్ళకుండా ఇటు వస్తే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సరే రాజు గారు, మీ నెల్లూరు బ్రాంచ్కి సంబంధించినటువంటి విషయాలు, అసలు అడ్మిషన్ కోసం స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ఏ విషయాల మీద డిస్కస్ చేస్తారో చెప్తారా? మ్యామ్ యాక్చువల్లీ నా పేరు రాజు పెరిమల్ల, నాది MBA కంప్లీటెడ్. నేను గత కొంతకాలంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు పర్సనల్గా పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళ కెరీర్ వైపు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, సో వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ వేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ఇవన్నీ చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దాంతోపాటు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావడం జరిగింది మేడం. యాక్చువల్గా మేడం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమందికి బేసిక్గా ఏం తెలియదు. వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు మామూలుగా చదువుకుంటారు ఒక కాలేజీలో. సో తర్వాత ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ఇవేమీ తెలియదు. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినట్టయితే వాళ్ళ స్కిల్కి తగ్గట్టు వాళ్ళు ఎంతవరకు అయితే ఇప్పుడు యాక్టివ్నెస్గా ఉన్నారు, ఎంతవరకు మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారు, సో వాళ్ళకి ఏ ఫీల్డ్ సూట్ అవుతుంది, సో ఎటు సైడ్ వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని కెరియర్ గైడెన్స్లో నేను బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను మేడం. మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లో రాజ్కోట్లో ఉంది, చాలా దూరం. మరి ఎలా ఉంటుంది సార్, బాగుంటుందా? చాలామంది పిల్లలకి ఏంటంటే ఇది వాళ్ళ ఫ్యూచర్ డిసైడింగ్ స్టెప్. సో వాళ్ళు ఒక మంచి కాలేజీలో చదవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ కాలేజ్ మనం. మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి 2009లో స్టార్ట్ చేశారు. 2016లో ఇన్స్టిట్యూషన్ నుంచి యూనివర్సిటీగా ప్రమోట్ అయింది. అట్ ద సేమ్ టైం నాకే ప్లస్ 2024లో MBA అక్రిడిటేషన్ వచ్చింది. సో మా ఇంటెన్షన్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక పిల్లవాడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది మా యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. గుజరాత్ కదండి, గుజరాత్ కల్చర్కి మన వాళ్ళ కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇక్కడ పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడాప్ట్ అవ్వగలుగుతారా ఆ కల్చర్కి? మేము యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే లోకల్ స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, బట్ మార్వాడి యూనివర్సిటీ వచ్చేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ ఎందుకన్నాను అంటే మనకి 29 జిల్లాల నుంచి పిల్లలు ఉన్నారు, అరౌండ్ 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ చదువుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనకి ఉగాది ఉంది. సో లాస్ట్ ఇయర్ మనం ఈ ఇయర్ మనం
ఉగాది ఫెస్టివల్ చేయడం జరిగింది క్యాంపస్లో. వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న ఫీలింగు వాళ్ళకి క్యాంపస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ కల్చర్ కూడా చేస్తాం. లైక్ పంజాబ్, కోల్కతా, గుజరాత్ ఇలా వాళ్ళ కల్చర్స్ కూడా వాళ్ళు చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. సో ఆ స్టేట్లో ఎలా ఉంటుంది, ఈ స్టేట్లో ఎలా ఉంటుంది, ఈవెన్ అక్కడ ఫర్దర్గా అక్కడ స్టేట్స్లో ఎలా ఉంటుంది అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల వాళ్ళకి కొంచెం లోకల్ పరంగా కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మేడం. రాజుగారు, మరి అందరు పిల్లలు ఒకలా ఉండరు. చదివే పిల్లలు ఉంటారు, చదవని పిల్లలు ఉంటారు. మరి అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతాయో ఒకేలాగా? మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే మార్వాడ్ యూనివర్సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ అనేది ఎడ్యుకేషన్కి ఇస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి మామూలుగా పూర్ స్టూడెంట్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు, షార్ప్ స్టూడెంట్స్ ఉంటారు. సో దీనికి ఏంటంటే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే మెంటర్స్ని పెడతాం మేడం. వాళ్ళలో ఉన్న ప్లస్లు ఏంటి, వాళ్ళ మైనస్లు ఏంటి అనేది ఇన్కేస్ ఒక పిల్లవాడు డల్గా ఉన్నట్టయితే వాళ్ళతో వాళ్ళ మెంటర్ని అటాచ్ చేసినప్పుడు వాళ్ళు ఏ విషయంలో డల్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సో ఏ సబ్జెక్టులు వాళ్ళు డల్గా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ మెంటర్స్ వాళ్ళని గైడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా పిల్లలకి వాళ్ళు ఎక్కడైతే డల్ అయిపోయారో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. సో స్కిల్ పరంగా ఒక పిల్లవాడికి ఏం కావాలి, ఒకటే ఫ్యూచర్లో వాళ్ళ డిపెండింగ్ స్టెప్ మేడం ఇది. సో వాళ్ళ ప్లేస్మెంట్ వైపు వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి అన్నీ కూడా ఆ మెంటర్ ద్వారా మేము ఆ పిల్లలకి ట్రైన్ చేపిస్తాం. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో డల్గా ఉన్నా అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి పిల్లవాడు కంపల్సరీగా షార్ప్ అవుతాడు. అందరు పిల్లలు ఒకలా ఉండరు అంటున్నారు. పూర్గా చదివే వాళ్ళు, మిడిల్గా, కొంచెం టాపర్లా ఉండే వాళ్ళు ఉంటారు. మరి అందరు పిల్లలకి ఒకేలాగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందా మార్వాడి యూనివర్సిటీలో? మనం కొంచెం డెప్త్గా వెళ్ళి ఆలోచిస్తే దీనికి బేసిక్గా ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది మేడం. వాళ్ళు ప్లేస్మెంట్ కోసం ఒక కాలేజ్కి వస్తారు. సో వాళ్ళు ఏంటి ది బెస్ట్ కావాలనుకుంటారు. సో ది బెస్ట్గా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్యాకేజ్ ఇస్తారు. ద సేమ్ టైం పిల్లలు ఏంటంటే మేడం ఫస్ట్ ఇయర్ క్యాంపస్లోకి ఎలా వస్తున్నారు అనేది వాళ్ళకి అసలు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు అసలు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళ ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏంటంటే డల్గా ఉన్నాము, మేము ఇలానే ఉంటాము అనుకోకుండా వాళ్ళకి ఏదైతే మెంటర్ని ప్రొవైడ్ చేస్తామో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫర్దర్గా మేము ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళంతటా వాళ్ళు కూడా నేర్చుకోవాలి మేడం. లైక్ ఇప్పుడు మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్ళు తాపించలేం. సో అట్లా ఏంటంటే పిల్లవాడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు ప్లేస్మెంట్ సెల్లో పర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో బెటర్గా ఉన్న వాళ్ళకి టాప్లో 40 లక్షలు వస్తుంది, కొంచెం డల్గా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేట్గా 4 lakhs వస్తుంది. సో ఏంటి ప్లేస్మెంట్ విషయం ఏంటంటే స్టూడెంట్కి మెయిన్ రోల్ ఉంటుంది మేడం. కావాల్సిన ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ అట్ ద సేమ్ టైము వాళ్ళకి కావాల్సిన ఎక్కడైతే డల్ ఉన్నారో అవంతా కూడా మేము వాళ్ళకి మా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఇస్తాం. బట్ స్టూడెంట్ తనంతా తను నేర్చుకుంటే ప్లేస్మెంట్కి ఇంకా ఈజీగా ఉంటుంది, ఇంకా బెటర్ ప్లేస్మెంట్ వస్తుంది, బెటర్ ప్యాకేజ్ వస్తుంది. మరి మీ నెల్లూరు బ్రాంచ్ ఆఫీస్ని విజిట్ చేయాలంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి మీతో క్లారిటీగా మాట్లాడాలంటే అడ్రస్ నేను చెప్పాను, కానీ మీ మాటలు మీరు ఇంకొస్తే క్లియర్గా చెప్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే నెల్లూరు జిల్లా స్టూడెంట్స్కి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే మేడం. యాక్చువల్లీ నా నెంబర్ వచ్చేసి 9182624709. ఇది నా పర్సనల్ నెంబర్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే కొంతమంది అంటే నెల్లూరు సరౌండింగ్లో ఉంటారు, వాళ్ళు మేము ఆఫీస్కి రాగలుగుతాము, మేము ఆఫీస్కి వచ్చి మీతో మాట్లాడదామంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు దూరంగా ఉంటాము, మేము ఆన్ టైంకి రాకపోవచ్చు, లేదా మిమ్మల్ని కలిసే టైం లేకపోవచ్చు అంటారు. సో అలాంటి వాళ్ళు నాకు కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు. స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది, స్టూడెంట్ ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఏ కోర్స్ తీసుకుంటే వాడికి ఫ్యూచర్ బాగుంటుంది అనేవి నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళకి కెరియర్ గైడెన్స్ నేను బాగా హెల్ప్ చేస్తాను. సో వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా నేను హెల్ప్ చేస్తాను. అట్ ద సేమ్ టైం అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాను. మనకి ఆఫీస్ వచ్చేసి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు మేడం. మనకి నెల్లూరులో ఫ్లాట్ నెంబర్ 115 B బ్లాక్ పావని పిన్నకిల్, జగదీష్ నగర్ 3rd లైన్ నియర్ అక్షిత హాస్పిటల్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉంటుంది మేడం. సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇన్ కేస్ మీరు అక్కడ స్కూల్లో అవుతున్న నెంబర్కి కాల్ చేస్తున్నా కానీ మీకు ఆఫీస్ అడ్రస్ అనేది నేను షేర్ చేస్తాను మేడం. 24/7 ఉంటుందండి? యా మ్యామ్, 24/7 ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను. సో ఎనీ టైం మీరు వచ్చి నన్ను కలిసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ రాజు గారు, చాలా వాల్యుబుల్ విషయాలు మాట్లాడారు, మాతో షేర్ చేసుకున్నారు. మరి నెల్లూరు జిల్లా నుంచి వచ్చే పిల్లలు కానీ పేరెంట్స్కి కానీ మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా మీ మాటల్లో? మ్యామ్ ఒకటేంటంటే యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్లో టాక్ ఆఫ్ ద టౌన్ మార్వాడ్ యూనివర్సిటీ. సో ఇంతమంది ఇలా మనకి అరౌండ్ లాస్ట్ ఇయర్ కూడా 3000+ స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. సో ఈ సంవత్సరం కూడా నెంబర్ పెరుగుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బేసిక్గా డైరెక్ట్ మార్వాడ్ యూనివర్సిటీ ఆఫీస్ అడ్రసెస్కి వెళ్ళండి, అక్కడ అడ్మిషన్స్ తీసుకోండి. సో ఫర్దర్గా మీ 4 years రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం కాలేజ్ గుజరాత్లో ఉంది. సో నేను ఇక్కడ చెప్పేది విని మీరు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి జనరల్గా ఫ్లిప్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు కాల్ చేసినట్టయితే అప్పటికి మీ అవైలబిలిటీని చూసి నేను ఆ ఫ్లిప్ పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది.
చక్కగా యూనివర్సిటీని విజిట్ చూసి చేసుకోవచ్చు, యా మ్యామ్. దగ్గరుండి చూసుకొని జాయిన్ చేసుకోవచ్చు. దగ్గరుండి యూనివర్సిటీ చూసుకొని వాళ్ళు ఇటు సైడ్ వెళ్తున్నా అనుకున్నారు, వాళ్ళు ఫ్యాకల్టీతో మాట్లాడవచ్చు. అక్కడ హాస్టల్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, అన్ని డీటెయిల్స్ కనుక్కొని దాని తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, రాజు గారి మాటల్లో మనందరికీ చాలా విషయాల మీద క్లారిటీ వచ్చింది కదా. నెల్లూరు జిల్లా సరౌండింగ్ ఏరియాస్ నుంచి పిల్లలు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక అడ్రస్ ఒకటి మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అడ్రస్ని నోట్ చేసి పెట్టుకోండి. లేదు మేము విజిట్ చేయలేమనుకున్నా కూడా కాల్ చేసినా అంతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. కౌన్సిలర్స్ అందరూ సిద్ధంగానే ఉన్నారు. సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మార్వాడి యూనివర్సిటీ ఒక లావిష్ యూనివర్సిటీ. దీనిలో చదవాలంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది, ఎఫోర్డ్ చేయగల ప్రైజుల్లోనే ఉంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ మార్చిలోనే అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. హరియప్, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొక బ్రాంచ్ ఆఫీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మనం కడప బ్రాంచ్కి రీచ్ అయిపోయామండి. కడప బ్రాంచ్ నుంచి కూడా లాస్ట్ 2024 ఇయర్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనమాట. సో అసలు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ అలాగే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడబోతున్నాము. సో బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రామ్వీర్ సింగ్ గారు కూడా మనతోనే ఉన్నారు. సో ఫస్ట్ వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మా కడప బ్రాంచ్ మేనేజర్ మేడం మిస్టర్ హరి ప్రహ్లాద్ గారు. నమస్తే అండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. కడప బ్రాంచ్ మేనేజర్ హరి ప్రహ్లాద్ గారు ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ ఇయర్ 2024లో కడప బ్రాంచ్ నుంచి కూడా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యారు అని వింటున్నాం. అవును మేడం. సో ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు? లాస్ట్ ఇయర్ మన కడప బ్రాంచ్ నుంచి దాదాపుగా 100 అడ్మిషన్ చేశాం మేడం. 100 చేశాము. ఓకే ఓకే. ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాం, 200+ చేయాలని. ఎందుకంటే కడప డిస్టిక్ సరౌండింగ్స్లో చాలామంది, చాలా ప్రొద్దుటూరు కానీ పులివెందులు చాలా ఉన్నాయి. అక్కడ ఎక్కువ పిల్లవాళ్ళు మన మార్వాడి యూనివర్సిటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికోసం ఈసారి లాస్ట్ ఇయర్ కంటే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం ఈసారి అయితే. ఇప్పుడు కడపలో ఈ బ్రాంచ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయి ఉంది, దీని అడ్రస్ ఏంటి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా? ఇప్పుడు మన మెయిన్గా వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ వాళ్ళ లోకల్ వాళ్ళకి కానీ కడప సరౌండింగ్స్ వాళ్ళకి కానీ మన మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ అంటే అప్సరా సర్కిల్ దగ్గర. అప్సరా సర్కిల్ అంటే చాలా ఫేమస్ మేడం. ఈవెన్ కొత్త భాష నుంచి దగ్గర అవుతుంది, పాత భాష నుంచి దగ్గర అవుతుంది. అప్సరా సర్కిల్ కొద్దిగా ముందుకు వెళ్తే చిన్న మద్రాస్ రోడ్లో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లో మనకు సచివాలయం ఉంది మేడం. ఆ సచివాలయం పైన మన మార్వాడి ఆఫీస్ ఉంది మేడం, బ్రాంచ్ ఆఫీస్. మార్వాడి యూనివర్సిటీలో పిల్లలు జాయిన్ అవ్వడానికి, ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక రీజన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ తెలుగు పిల్లలు ఎక్కువ ఉన్నారు. లో కాస్ట్లో మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి, మంచి కంపెనీస్తో టైఅప్ అయి ఉంది అని ఒక ఇదితో కూడా పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. సో అంటే ఎటువంటి ప్లేస్మెంట్స్ పిల్లలకి రావచ్చు అండ్ వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ వచ్చేసి 2024లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 34.5 lakhs మేడం. అమెజాన్ ప్లేస్మెంట్ అయ్యారు. మెయిన్ లీస్ట్ ప్యాకేజ్ వచ్చి లోయెస్ట్ వచ్చి 7 lakhs per annum మేడం. ఇన్ కేస్ యావరేజ్ స్టూడెంట్కి వచ్చి 12 lakhs to 15 lakhs per annum. హైయెస్ట్ వచ్చి 34.5 lakhs.
ఎక్కువ మార్వాడీలో ఎక్కువ ప్లేస్ కంపెనీస్ ఏమంటే అమెజాన్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, లేదంటే క్యాప్జెమినీ కానీ, ఇలా చాలా అంటే ఎక్స్ట్రా చాలా కంపెనీస్ క్యాంపస్ని విజిట్ చేస్తున్నాయి ప్లేస్మెంట్స్ కోసం. ఓకే. అప్రాక్సిమేట్లీ దాదాపుగా మార్వాడి యూనివర్సిటీకి 480 కానీ అప్రాక్సిమేట్లీ 450 కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి మేడం, ఓన్లీ ప్లేస్మెంట్స్ కోసం. ఓన్లీ ప్లేస్మెంట్స్ కోసం. ఓకే. ఇప్పుడు కడప పిల్లలు అక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే డిస్టెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకి ఆ కన్సర్న్ లేకపోయినా పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఆ కన్సర్న్ ఉంటుంది. సో అసలు డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి రాజ్కోట్ రీచ్ అవ్వాలి అంటే ఎలా? మనకు డిస్టెన్స్ అంటే మనకు కడప నుంచి ఎగ్జాక్ట్గా వీక్లీ వన్స్ ట్రైన్ ఉంది మేడం, ఓకా ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఇన్ కేసు మళ్ళీ ఫ్లైట్ అవైలబుల్ ఉన్న బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. డైరెక్ట్ ట్రైన్ రాజ్కోట్ డైరెక్ట్ ట్రైన్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. హరి గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఏప్రిల్కి వచ్చేసాము, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకు కడప బ్రాంచ్ నుంచి ఎన్ని అడ్మిషన్స్ జరిగి ఉంటాయి మేడం? ప్రజెంట్ అయితే మా బ్రాంచ్ కడప బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఇప్పటి వరకు 25+ క్రాస్ అవ్వాలి మేడం. ఇన్ కేస్ ఇంకా ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మా టార్గెట్ 200+ చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ఈ కడప సరౌండింగ్స్ కానీ కడప డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలు కానీ ఎక్కువ మార్వాడి యూనివర్సిటీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎందుకు మార్వాడిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మనకు లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ చూసుకుంటే తక్కువ లో బడ్జెట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. దానికోసం పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ జాయిన్ అవ్వడానికి. ఎవరైతే మా మార్వాడి యూనివర్సిటీ విజిట్ చేయాలనుకుంటున్నారో వారికి ఒక స్టూడెంటు ప్లస్ ఆ పేరెంట్తో పాటు క్యాంపస్ విజిట్ చేస్తామండి. అక్కడ 1 డే స్టేయింగ్ చేయొచ్చు మీరు. మొత్తం అక్కడ క్యాంపస్ మొత్తం ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అలా మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేసు నా పేరు వచ్చి హరిప్రహ్లాద అండి, కడప బ్రాంచ్ మేనేజరు. ఇన్ కేసు ఎవరైనా కాంటాక్ట్ తీసుకోవాలనుకున్నా అంటే మమ్మల్ని సంప్రదించాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9381232601. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ అండి. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, సీట్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. మనకు తెలుసు మార్వాడి యూనివర్సిటీలో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ టైం 3000 సీట్స్ సౌత్ ఇండియన్స్కి పెడితే అవన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. అండ్ ఈసారి మ్యాక్స్ 3500 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ 1500 సీట్స్ రిజర్వ్ అయిపోయాయి. ఇంకా మీకు ఏమైనా అడ్మిషన్స్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విజయనగరం 9440580444, విశాఖపట్నం ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 90590682553, కరీంనగర్ 9032229160, పెద్దపల్లి 9912342972, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866,
నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.